హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. చంద్రబాబు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో శివకుమార్ గారిని కలిశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? యా నిజానికి ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే డీకే శివకుమార్ ద్వారా చంద్రబాబు సోనియా గాంధీ వాళ్ళకి లాంగ్ బ్యాక్కే ఒక మెసేజ్ పంపించారని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. అప్పట్లో రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి వెళ్ళి బెంగళూరులో డీకే శివకుమార్ని కలిశాడు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఒక మెసేజ్ పంపించాడు అనేది అప్పుడు చెప్పాను. ఎప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడే. అంటే అర్థమైందంటే చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేశాడు కానీ జగన్కి అంత ధైర్యం లేదు ఇండిపెండెంట్గా అరెస్ట్ చేసేది. బీజేపీ నేషనల్ లీడర్స్కి, ముఖ్యంగా మోడీకి, అమిత్ షాకి తెలియకుండా జగన్ ఇటువంటి ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంది, వాళ్ళ నాడ్ ఉంది. అంటే వాళ్ళు గో హెడ్ అని చెప్పకుండా ఈయన చేసే అవకాశం లేదు. వాళ్ళ నాడ్ ఉంది కాబట్టి ఇతను ముందుకు వెళ్ళగలిగాడు అనేది అందరూ కూడా అనుకుంటున్నది. ఈవెన్ తెలుగుదేశంలో అయ్యన్న పంతులు లాంటి వాళ్ళు ఓపెన్గా కూడా చెప్పారు. ఆ తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం సోషల్ మీడియా కూడా బీజేపీ హ్యాండ్ ఉందని చెప్పారు. అయితే తర్వాత వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఎందుకయ్యారంటే చంద్రబాబు ఆలోచన ఏంటంటే ఈ స్టేట్లో జగన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షాలు సహాయం ఉండాలి. వాళ్ళ సహాయం లేకుండా జగన్ మనం ఫేస్ చేయలేం. ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో ఒక దాని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో జగన్ చాలా దౌర్జన్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ లెవెల్లో మనకి సపోర్ట్ ఉంటే జగన్ని మనం డీల్ చేయగలం. లేదంటే మన శ్రేణులు వైసీపీ శ్రేణుల్ని ఢీకొనలేవు గ్రౌండ్ లెవెల్లో అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్. ఎందుకంటే ఆయనకి దాదాపు 40 ఏళ్ళకు పైన విశేష అనుభవం ఉంది. అనేక ఎన్నికలు, అనేక రాజకీయాలు చూసిన వ్యక్తి. కాబట్టి ఆయన కరెక్ట్గానే అంచనా వేశారు. బీజేపీతో ట్రై చేయడం అనేది రైట్ అప్రోచ్ ఆయనది ఈ యాంగిల్లో. అంతేగాని బీజేపీకి ఏదో బలమైన ఓట్ షేర్ ఉండి అదేదో తనకు రావాలని కాదు ఆయన ఉద్దేశం. అందువల్ల తనని అరెస్ట్ చేసినప్పటికి కూడా తను కొంత కాంప్రమైజ్ అయ్యి వెళితే, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలనేది తెలిసి ఉండాలి నాయకుడికి. సో నాయకుడు ప్రతిసారి అగ్రెసివ్గానే వెళ్ళకూడదు. ఒక్కోసారి డిఫెన్స్లో ఉండాలి. ఒక్కొక్కసారి మనకి నష్టం చేసే శత్రువుతో కూడా అవసరమైనప్పుడు కలవాలి. ఒక పెద్ద శత్రువుతో ఫైట్ చేస్తున్నప్పుడు చిన్న శత్రువులతో కలవాలి. ఇవన్నీ యుద్ధ తంత్రాల్లో అనేకసార్లు ప్రూవ్ అయిన విషయాలు. చంద్రబాబుకి ఇవన్నీ కూడా ఆయన వెరీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన రైట్ వేలో థింక్ చేశారు. బీజేపీ సపోర్ట్ ఉంటే మనం జగన్ పెద్ద శత్రువు చంద్రబాబుకి, బీజేపీ చిన్న శత్రువు అనుకుంటే, సో పెద్ద శత్రువు అయిన జగన్ని డీల్ చేయాలంటే చిన్న శత్రువు అయిన బీజేపీతో కలవాలి అనేది ఆయనకున్న అండర్స్టాండింగ్. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెస్తో కూడా పోలుస్తుంటాను. చెస్ గేమ్లో ఏంటంటే ఒక ఎత్తేసి సైలెంట్గా ఉంటే సరిపోదు. అంటే యాంటిసిపేటింగ్ ద ఎనిమీస్ ఇదనమాట స్టెప్స్. ఇతను ఎనిమీ ఏ స్టెప్ ఇది వేసిన తర్వాత ఏ స్టెప్ వేస్తాడని కనీసం ఒక 5 నుంచి 10 స్టెప్పులకి క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ప్రిపేర్ అవ్వాలి. సో మంది కూడా ప్లాన్ ఏ, బీసీ ఇలాంటివి ఉండాలి. సో అలాగా చంద్రబాబు కూడా ఇవన్నీ ఆయన తలపండిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఒకవేళ ఇన్ కేస్ బీజేపీ కలవకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. దానికి ఆల్టర్నేటివ్గా ఆయన ఇండియా కూటమి వైపు కూడా పావుల్ని కదిపి పెట్టుకున్నారు. అవి కూడా రెడీ చేసుకుంటున్నారు. ఆ కాంటెక్స్లోనే రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు ఆయన. సో అది ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో నిన్న ఎందుకు కలిశారు ఎయిర్పోర్ట్లు అంటే, ఈయన కుప్పం సందర్శనకు వెళ్తున్నారు చంద్రబాబు. అందుకని బెంగళూరు ఎయిర్పోర్టు, ఎందుకంటే కుప్పంకి బెంగళూరు నుంచి దగ్గర అవుతుంది. సో అందుకని ఆయన బెంగళూరుకి వెళ్ళారు. అదే సమయంలో డీకే కూడా నాగపూర్ వెళ్తూ అక్కడ ఆగారు. అక్కడి నుంచి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. సో ఈయన కూడా వస్తున్నారని తెలిసింది కాబట్టి ఈయన వెళ్ళి డీకేనే వెళ్ళి ఆయన్ని కలిశారు. ఇద్దరు కలిసి ఒక 10 to 15 మినిట్స్ మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఎవరు లేరు వాళ్ళ చుట్టూ, వాళ్ళిద్దరే సపరేట్గా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారనేది ఎవరు చెప్పే అవకాశం లేదు, వాళ్ళిద్దరే చెప్పాలి.
కానీ మనకు ఉన్న కాంటెక్స్ట్ని బట్టి మనం ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకొని ఉంటారు కదా, ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతారు. చంద్రబాబు ఏంటంటే దొరికిన సమయాన్ని ఎప్పుడు కూడా ఆయన వేస్ట్ చేసుకునే టైప్ కాదు. సో ఆయన ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ సహాయం తీసుకోవడానికి ఆయన రెడీ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీతో చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేశాడు. తన మనుషుల్ని ఎంపీలని అక్కడికి పంపించాడు. వాళ్ళు అక్కడ తన తరపున లాబింగ్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు యాక్టివ్గా ముందుకు రావట్లేదు. ఒకవైపు బీజేపీ స్టేట్ కమిటీ పురంధరేశ్వరి కానీ వీళ్ళంతా అనేకసార్లు ఏంటంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు తప్ప తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్తామని కానీ అటువంటి సూచనలు ఏమీ లేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా పురంధేశ్వరి ఆమె ఖండించింది. ఖండించిన ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకుంది పురంధేశ్వరి. సో అంటే అర్థమైందంటే సెంట్రల్ లెవెల్లో ఆమె మీద ప్రెజర్ చేశారు విత్డ్రా చేసుకోమని. అంటే చంద్రబాబు అరెస్ట్ను కూడా వాళ్ళు ఖండించలేదు. అది దురదృష్టకరం అన్నారు తప్ప తర్వాత అది కూడా తెలంగాణ ఎన్నికల కోసం వాళ్ళు మాట్లాడారు, లోకేష్ని కలిశారు తప్ప చంద్రబాబు అరెస్ట్ని ఎవరు కూడా ఖండించలేదు. జగన్ మీద ఆ రకమైన ప్రెజర్గానే ఏమి తీసుకురాలేదు. సో అంటే చంద్రబాబు అరెస్ట్ వెనుక వాళ్ళు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో పొత్తుకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి నేను బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నేను ఒక సభలో చెప్పి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నారు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు బీజేపీ కావాలి, మన కూటమికి అవసరం అనేది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అర్థం చేయించి ఉండొచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ మొన్న కూడా యువగలం నవశకం సభలో కూడా బీజేపీ ఆశీర్వాదం మాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను మా కూటమికని ఆయన అన్నారు. అంటే వాళ్ళు ఒక పక్క ట్రై చేస్తూనే ఇంకొక పక్క ఆల్టర్నేటివ్గా ప్లాన్ బి ఇండియా కూటమిలో చేరితే మనకి నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ నాయకుల సపోర్టు ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో పర్యటించే అవకాశం ఉంది. అదొకటి. రెండవ యాంగిల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే యాంగిల్ ఈఎంఐ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, అది కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున. ఆమె పర్సనల్గా పంపలేదు, లేకపోతే ఆమె పార్టీ తరపున పంపలేదు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పిన దాంట్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున మీకు పంపిస్తున్నామనేది ఆమె రాసింది. అంటే క్లియర్గా వైఎస్ఆర్ లెగసీని తను క్లెయిమ్ చేసుకుంటున్నది అనేది మనకు అర్థమవుతుంది. అంటే జగన్ ఇప్పటివరకు వైఎస్ఆర్ లెగసీ జగన్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె నేను వైఎస్ఆర్ వారసురాలని ముందుకు రాబోతుంది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఆమె ఎందుకు తెలుగుదేశానికి సంబంధించిన లోకేష్కి ఎందుకు పెట్టింది? తెలుగుదేశంలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ జగన్కి బద్ధశత్రువులు. ఆమె జగన్ బద్ధశత్రువులతో అందరితో కలుస్తుంది. ఒక పక్క సోనియా జగన్ బద్ధశత్రువే, ఎందుకంటే ఆయన జైలుకు పంపించింది సోనియానే, ఈమె అనేకసార్లు చెప్పింది. అట్లాగా జగన్కి బద్ధశత్రువులు ప్రజెంటు లోకేష్, చంద్రబాబు. అలాంటి బద్ధశత్రువులకి ఈమె తన వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున గిఫ్ట్లు ఎందుకు పంపించింది అంటే క్లియర్గా కాంగ్రెస్లో ఆమె కీ రోల్ పోషించబోతుంది. కాంగ్రెస్ తెలుగుదేశం కలవబోతున్నాయి అన్న ఒక సిగ్నల్ అయితే మనకి పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో డీకేతో చంద్రబాబు కలవడం వెనక రేపొద్దున ఇటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన, తెలుగుదేశం ఈ 5 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఒక మహాకూటమి అనే పేరు పెట్టుకొని జగన్ని ఢీకొనడానికి దిగబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంటెక్స్లోనే డీకేతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. దాంట్లో గుర్తులకు సంబంధించి కూడా సీట్ల పంపకాన్ని గురించి కూడా మాట్లాడవచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు సీట్లు ఎందుకు కేటాయించలేదంటే రేపొద్దున బీజేపీ పొత్తులకి వచ్చినా, కాంగ్రెస్ పొత్తులకి వచ్చినా వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కోరుకుంటారు ఇవన్నీ తెలియాలి కాబట్టి ఆగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా జనవరి 1st వీక్ 10th లోపల ఒక క్లారిటీ అయితే వచ్చేసే అవకాశం ఉంది.